మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. మిమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసే జవాబులు ఇవ్వడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. ఆయన తన మనసును మార్చుకోడు. ఆయన్ని ఎరగనట్లుంటే ఏ మంచి చేయదు. వచ్చేసారి ఆయన మరింత ఈజీ జవాబుతో వస్తాడని ఆశిస్తూ, ఎందుకంటే ఆయన రాడు. ఎంతమందికి దేవుని పట్ల పూర్ణమైన మనస్సు ఉండాలనుకుంటారు? నిన్న మనం తెలుసుకున్నాం ఏమనంటే, మీరు కానీ అంతటినీ ఒక్కదానిగా మరిగించిన దేవుడు పూర్ణమైన మనస్సు అని దేన్ని అనుకుంటాడు అంటే, అది ఎవరైనా ఆయన్ని పూర్ణ మనస్సుతో, ఆత్మతో, పూర్ణ బలంతో ప్రేమిస్తారో వారిది. అంటే చూడండి, నిజంగా 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 దేవుణ్ణి ప్రేమిస్తూ పూర్ణంగా, కొంచెంగా కాకుండా పూర్ణంగా ఆయన పట్ల అంకితమై ఉండే వారిది. మీకున్న ప్రతిదీ, మీరైన ప్రతిదీ దేవునికి సొంతం. మీకు అది తెలుసు కనుక అది ఆయన క్రింద ఉంటుంది. యేసు అన్నాడు, బహుశా యోహాను 14లో ఉంది, మీరు నన్ను ప్రేమిస్తే నాకు విధేయులుగా ఉంటారని. దాన్ని 2 విధాలుగా వినవచ్చును. ఒకటి ఇలా వినగలరు, చూడండి, నన్ను గాని ప్రేమిస్తే మీరు విధేయత చూపుతారు. బహుశా అది వాగ్దానం కంటే ఎక్కువ. ఏమనంటే, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, విధేయత అనేది ఆ ప్రేమ యొక్క ఫలము. అదేదో మీరు కొన్నిటిని చేయాలని ఫీల్ కావడం కాదు. అంటే మీరు పోరాడే వాటితో, కేవలం దేవుణ్ణి ప్రేమిస్తున్నందున మీరు అది గుర్తిస్తారు. ఆయన మిమ్మల్ని చేయమన్నది చేయాలి అనుకుంటారు. ఇప్పుడు మనలోని మరొక వైపు ఉంటుంది, అది మంచిది ఏదైనా దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. బైబిల్ చెప్తుంది మనం పాపానికై మరణించామని, పాపం మరణించిందని చెప్పదు. కనుక చూడండి, మనం ఈ భూమి మీద ఉన్నంతకాలము పాపపు శోధనతో డీల్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శరీరం పాపభరితమైంది చేయాలంటుంది, అయితే ఆత్మ అలాంటి కార్యాన్ని చేయాలనుకోదు. అందుకనే కొన్నిసార్లు యుద్ధంలో ఉన్నట్లు ఫీల్ అవుతారు, ఎప్పుడు 2 వేరువేరు వైపుల్లో లాగబడినట్లుగా. కనుక అది చాలా సింపుల్. మీరు కానీ దేవుని వాక్యంతో ఆత్మను పోషిస్తే అదే వేర్వేరు విధాలుగా వస్తుంది. ఎక్కడి నుంచి మీరు వెళ్ళేప్పటికీ వాక్యంతో తడిసిపోతారు. సంగీతం వాక్యంతో నిండి ఉంది. చూడండి, లేచిన అందరూ మీతో ఏమైనా అంటే అది వాక్యంతో నిండి ఉంది. ఈరోజు విత్తువాని ఉపమానము గురించి మాట్లాడతాను. దేవుని వాక్యంలో అదెంతో ముఖ్యమైనది. ఎందుకంటే నిజంగా ఈ ఉపమానము 4 వేర్వేరు రకాల, బైబిల్ చెప్తుంది మట్టి అని దాని గురించి చెప్తుంది, అయితే అది 4 వేర్వేరు హృదయాలను గురించి చెప్తుంది. మనసు యొక్క 4 వేర్వేరు దశలు. అవి ఎలా దేవుని వాక్యాన్ని వింటాయో లేక వినవో అన్నది. ఇప్పుడు ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు రెట్టింపై ఎన్నో వేల మంది అవుతారు, మిలియన్లు కూడా కావచ్చును. అంటే ప్రపంచవ్యాప్తంగా టీవీని చూసే వారితో కలిపితే వారిలో కొంతమంది నేను చెప్పేది ఇతరుల కంటే ఎక్కువను పొందుతారు. కొంతమంది నేను చెప్పింది విని దాని మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు తమ జీవితంలో మంచి మార్పులను చూస్తారు. అయితే కొంతమంది దానితో అసలేమీ చేయరు. కొంతమంది నేను చెప్పే దాని మీద ఫోకస్ని ఉంచుతారు. ఇతరులు తమ మనసుని అటు ఇటు పోనిస్తారు. అయితే చిరునవ్వుతో కూర్చుని వింటున్నట్లు నటిస్తారు, కానీ నిజంగా అలా కాదు. వాళ్ళేమీ పొందడం లేదు, ఎందుకంటే నిజంగా వినడం లేదు. కనుక అందుకని దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తెలుసు. ఆయన ఏం చేయగలడో, చేయాలనుకుంటాడో, మీ జీవితాల్లో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. యేసు మరణించి మీరు పొందాలి అనుకున్న మంచి జీవితాన్ని మీరు పొందాలని నేనెంతగానో అనుకుంటాను. అలా అవడానికి మీకు సాధ్యమయ్యేలా చేయగల ఒకే ఒకటి ఏమిటంటే, చెప్పేది జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని తెలుసుకుని విన్నదాని మీద యాక్షన్ తీసుకోవడమే. వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకపోవడం పూర్తిగా వ్యర్థమే. ఒకే ఒకటి
మీకు కొన్ని విషయాలు తెలిస్తే కానీ వాటి మీద యాక్ట్ చేయకుంటే అప్పుడు మీకు తెలిసిన దానంతటిని గురించి గర్వంగా అయ్యి అందరూ ఏం చేయాలో చెప్పాలనుకుంటారు. అయితే మీరుగా దాన్ని గాని చేయకుంటే అది మీ జీవితాన్ని మార్చదు. కేవలం వినడమే కాదు, అదేదో మీ బైబిల్లో వాక్యాల క్రింద గీతలు గీయటం కాదు, అది మీరు విన్నదాన్ని చేయడమే. అందుకని ఇలాంటి దానికి రావడంలోని ఉద్దేశం ఏమిటంటే మీకు తెలిసిన దాన్ని ప్రోత్సహించుకోవడానికి అది చేస్తున్నాను అని, లేదా ఆ ఏరియాలో నేను పైకి రావాలని దేవా, ఎందుకంటే నాకు నీ సహాయం కావాలి. ఆ ఏరియాలో మీరు ఎదిగి మరింతగా క్రీస్తులా మీ దైనందిక జీవితంలో అవడానికి సహాయపడుతుందనే ఉద్దేశం, ఏదైనా నేర్చుకోగలమనే సంకల్పం ఉంటేనే చర్చికి వెళ్ళండి, లేకుంటే వెళ్ళాలని అనుకోకండి. అంటే చూడండి, కొంతమంది ఇలా ఉంటారు, మ్యాన్ నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా, అది మీకే మంచిది. అయితే రెండవ రోజున పాస్టర్ చెప్పింది ఏమైనా గుర్తు ఉంటుందా? బహుశా రేపు ఎవరైనా అంటే జాయిస్ దేని మీద బోధించారా అని మీరు చెప్పలేరు. అంతేకాదు, నాకు తెలీదు కానీ చాలా బాగుంది తెలుసా. ఈ ఉపమానమును గురించిన ఆసక్తికరమైన విషయం యేసు తన శిష్యులకు చెప్పాడు. మీరు గాని ఈ ఉపమానమును అర్థం చేసుకోలేకుంటే వేరే ఏ ఉపమానమును అర్థం చేసుకోలేరని. వావ్, ఏం స్టేట్మెంట్! ఈ ఉపమానమును గాని అర్థం చేసుకోకుంటే వేరే వాటిలో దేన్ని అర్థం చేసుకోలేరు. తర్వాత మార్కు 4:24లో చెప్తాడు, ఇది వినడం చాలా ముఖ్యం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొండు, మీరెట్టి కొలతతో కొలుతురో ఆలోచన మరియు అధ్యయనము మీరు విన్న సత్యమునకు మీకును అట్టి కొలతనే కొలువబడును. దాన్ని మళ్ళీ చెప్తాను, మీరెట్టి కొలతతో ఆలోచన మరియు అధ్యయనం కొలుతురో మీరు విన్న సత్యమునకు మీకును అట్టి నీతి, అది శక్తికి మరొక పదం, మరియు జ్ఞానము కొలతనే కొలువబడును. నేను నా వంతును చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు మీ వంతుని చేయకుంటే మీరు చూడండి, మంచి సమయాన్ని గడిపారా? అయితే మీరు అంతకంటే మంచి సమయాన్ని పొందాలి. మీరు ఈ సమయాన్ని పెట్టుబడిగా పెట్టినందుకు ఎప్పుడు సారీగా ఫీల్ అవ్వకూడదు. అంటే ఒక ఏడాది తర్వాత కూడా మీరు గుర్తుంచుకోవాలి, నా జీవితంలో ఏదో మార్పు వచ్చింది. ఏడాది క్రితం నేను ఆ జాయ్ సభకు వెళ్ళిన తర్వాత నాకు ఒక కథని చెప్పారు. ఒక స్త్రీ స్వయంగా నాతో చెప్పింది. అది చాలా మంచి కథ, టైం తీసుకుని ఆ కథని చెప్తాను. ఏడాది క్రితం ఆమె నా సభల్లో ఒకదానికి వచ్చింది. ప్రత్యేకంగా ఆ సభలో భోజనాలు పెట్టారు కనుక ప్రజలు రౌండ్ టేబుల్స్ దగ్గర కూర్చున్నారు. దాదాపు ఒక టేబుల్ దగ్గర 7-8 మంది. ఈమె వచ్చింది, ఆమె అబ్యూస్ చేయబడింది, ఆమె జీవితంలో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సభ ముగిసిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలా అంది, చూడండి, ఈ వారాంతంలో నాకు తెలిసింది నా సమస్యలన్నిటి మీద నాకెందుకు విజయం కలగలేదు. ఇంకా అంది, మీరు బోధిస్తుండగా విని వారాంతంలో మేము మాట్లాడుకున్నాము. అప్పుడు తెలిసింది ఏమనంటే మిగతా ఆ స్త్రీలందరికీ దాదాపు అవే సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ వాటిని గెలిచి విడుదలయ్యారు, కానీ నేను కాలేదు. తర్వాత అంది, వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. దేవుడు వారిని చేయమని చెప్పిన పనులు ఆయన వాళ్లకు తెలియచేసిన విషయాల గురించి వాళ్ళు అవి చేశారు. అప్పుడు ఇది మారింది, అది మారింది. ఇంకా అంది, మీకు తెలుసా, దేవుడు వారికి చెప్పిన ప్రతి ఒక్క విషయం నాకు చెప్పాడు. అక్కడ ఉన్న తేడా వాళ్ళు చేశారు, నేను చేయలేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఎప్పుడూ విషయాలను చూపిస్తుంటాడు. ఈ సభలో మనం గొప్ప కమిట్మెంట్ని చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని మన లక్ష్యాల్లో ఒకటి దేవుడు ఏం చెబుతాడో అది వినడానికి కమిట్ అవ్వాలనేది అయి ఉండాలి. కమాన్, మిమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసే జవాబులు ఇవ్వడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు.
ఆయన తన మనసును మార్చుకోడు. ఆయన్ని ఎరగనట్లుంటే ఏ మంచి చేయదు. వచ్చేసారి ఆయన మరింత ఈజీ జవాబుతో వస్తాడని ఆశిస్తూ. ఎందుకంటే ఆయన రాడు. నాకు తెలుసని తెలుసు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా దేవుడు మనుషులకు మర్యాదనివ్వడు కనుక వాక్యం అందరికీ కార్యం చేస్తుంది, కోరుకున్న ఎవరికైనా. ఎవరైనా సరే వాక్యాన్ని తెలుసుకుంటే, అంటే వాక్యాన్ని అధ్యయనం చేసి దాన్ని మీ లోపలకు తీసుకుని వెళితే అక్కడ అది కేవలం సమాచారమే కాకుండా ప్రకటనగా అవుతుంది. వాక్యం చెప్పిన ప్రకారంగా చేస్తారు. మాటి మాటికి అది పనిచేస్తుందా అని చూడ్డానికి. కేవలం ఒక్కసారి కాకుండా మీరు ఒక్క తప్పు చేసి ఒక్కసారి మీ జీవితాన్ని గందరగోళంగా చేసుకోలేరు. అలాగే మీరు ఒక్క మంచి పనిని ఒక్కసారి చేసినందున మీ జీవితం బాగైపోదు. దానికి కమిట్ అయి ఉండండి. దేవుడు చేయమన్నది చేయండి మళ్ళీ మళ్ళీ. ఎవరు అలా చేయకుండా తిరిగి వచ్చి దేవుడు మీ జీవితంలో ఏది మార్చలేదని చెప్పకండి. కనుక బహుశా మీ మీద కొంచెం బాధ్యతను ఉంచుతున్నాను ఈరోజు. ఇలా అనమని, మేము ఎవరైతే ప్రయాసపడి అధ్యయనం చేసి మీకు వాక్యాన్ని ఇస్తామో వారి వల్ల మీకు విజయం కలగదు. అది మీరు విన్నదాంతో మీరు ఏమి చేస్తారు అన్నదే. ఆమేన్. ఆల్ రైట్. విత్తువాని ఉపమానము. మార్కు 4:1-9. ఆయన సముద్ర తీరమున మరల బోధింప ఆరంభింపగా బహుజనులాయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణెను ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు ఇప్పుడు ఒక ఉపమానం అంటే ఒక పాయింట్ని చెప్పే కథ తన బోధనలో వారితో ఇట్లన్ను, వినుడి. ఆయన అలా ఆరంభించడం నచ్చింది నాకు. వినండి. ఆశ్చర్యచిహ్నము. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడి విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలచెను. కాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. అది ఆసక్తికరంగా ఉంది. ఆయన అక్కడ విసిరివేసే ఆ ఒక్క చిన్న వాక్యాలను గురించి మనం బహుశా ఎప్పుడు అంతగా ఆలోచించాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అది అందరి కోసము. ఆయన ఇలా అంటూ ఆరంభిస్తాడు, వినండి. ఆ తర్వాత ఆయన అంటాడు, వినుటకు చెవులు గలవాడు, విధేయత కల చెవులు. ఒకచోట బైబిల్ సున్నతి చేయబడిన చెవిని పొందడం గురించి చెప్తుంది. తెలుసా, నేను ఒకే విషయాన్ని చెప్పినా వేర్వేరు ప్రజలు వేర్వేరుగా వింటారు. వారి మనసు ఏ స్థితిలో ఉందన్న ఆధారంతో కొంతమంది అసలు వినరు. అదేదో వారికి నచ్చనిది కనుక వాళ్ళు వెంటనే పారవేస్తారు, అది ఏదైనా చేయడానికి ఛాన్స్ తీసుకోవడానికి ముందే. చూడండి, ఈనాడు సూపర్ మార్కెట్స్లోనూ మెషినరీ పనిచేసే వ్యవసాయంలో మనం వెంటనే దీంతో విత్తువాని ఉపమానాన్ని పోల్చలేము. ఎందుకంటే యేసు ఆయన జీవించిన కాలపు కల్చర్కి సంబంధించిన ఉదాహరణలను యూజ్ చేసినందున అది యేసు కాలంలో వ్యవసాయపు కమ్యూనిటీ నుంచి తీసుకున్న ఉపమానం అది. అయితే ఆయన్ని వినేవాళ్ళు వెంటనే ఈ సీన్ని గుర్తించి యేసు బోధించిన సందేశంతో పోల్చుకొని చూశారు. అందరూ ఆ కాలంలో వ్యవసాయంతోనే జీవనం సాగించేవారు, ఎంతో ఎంతో ధనికులు తప్ప. ఇప్పుడు మా అమ్మమ్మకు ఒక తోట ఉండేది. నేను కొంచెం అక్కడ ఉన్నాను కనుక నాకు వ్యవసాయం గురించి కొంచెం తెలుసు. నేను ప్రత్యేకంగా రైతును కాదు, కానీ కొంచెంగా తెలుసు. కొంతమంది తోటలు వేసుంటారు, కూరగాయలు కాకుండా కనీసం పువ్వులు ఇవి. కనుక మనకు తెలిసే ఎన్నడూ పంట రాదని ముందుగా విత్తనాన్ని నాటనంత వరకు. ఆమేన్.
భూమి ఉన్నంత కాలము విత్తనం, సమయం మరియు పంట ఉంటాయి. విత్తనాన్ని మట్టిలో విత్తుతారు, తర్వాత సమయం ఉంటుంది. ఆ తర్వాత చివరిగా పంట వస్తుంది. చూడండి, విత్తువాడు ఎవరైతే విత్తుతాడో ఆయన పరిశుద్ధాత్మ. ఈరోజు నా నోట్ని ఆయన యూజ్ చేస్తున్నాడు. అయితే అది మీ జీవితంలోనికి దేవుని వాక్యపు బీజాన్ని విత్తుతున్నది పరిశుద్ధాత్మే. మీరు దీన్ని తీసుకుని నిజంగా దానిని వింటే మీరు నిజంగా దేనినో పొందుతారు. బహుశా మీరు నేను చెప్పే ప్రతి విషయాన్ని గుర్తించలేరనుకుంటాను. అయితే ఈరోజు దాన్నెంతో ఈజీగా చేసేసాం. ప్రజలు బైబిల్ను కూడా చూసే అవసరం లేకుండా ప్రతిదీ స్క్రీన్ మీద ఉంటుంది. కొన్నిసార్లు ప్రజలకు ఎక్కువ సహాయం చేయలేదనుకుంటాను. ఇప్పుడు జీవితంలో ప్రతిదీ చాలా ఈజీగా అయిపోయింది. అంటే మనం అసలు నేను ఒక్క సందేశం కోసం నేనేం అధ్యయనం చేయాల్సి వచ్చేదో చూడాల్సింది. ఇప్పుడైతే మీ కంప్యూటర్ని తీసుకుని అంటే సెకండ్స్లో కోరుకున్నది తెలుసుకోగలరు. మీరు ఫలానా దాని మీద ప్రసంగాన్ని కూడా అడగొచ్చు. అంటే అసలు ఆలోచించిన అవసరమే లేదు. నేను మరొకరి ప్రసంగాన్ని డౌన్లోడ్ చేసుకోగలను, ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. అయితే దాన్ని మంచిగా చేసేది ఏమిటి అంటే నేను దానికోసం చేసే పని ఎన్నిసార్లు దాన్ని మళ్ళీ చూస్తాను, మళ్ళీ నేను చెప్తానేమిటో ఆరంభించినప్పుడు ఒప్పుకుంటాను. అయితే ఇక్కడ పైకి వచ్చేప్పటికీ అంటే ఇదేదో నాకు ఆశ లాంటిది కాదు. నాకు తెలుసు ఏమనంటే నాకు తెలుసని నేను దీన్ని ఏ విధంగా తీసుకొని రావాలని నమ్ముతానంటే మీరు దాన్ని నమ్మేలా చేయగలను. అయితే అది పని మరియు ప్రయత్నం లేకుండా జరగదు. ఒక పుస్తకం నుంచి ఒక స్టేట్మెంట్ని చదివాను. ఎవరైనా సరే దేవునికి ఎంత దగ్గరగా ఉండాలనుకుంటే అంతగా ఉండవచ్చు. అయితే అదంతా వాళ్ళు ఎంత సమయాన్ని వెచ్చిస్తారన్నదే. దేవుడేదో కొంతమందిని ఊరికే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన వారుగా ఉన్నవారిని, నిజంగా ఆయనకు దగ్గరగా ఉన్నవారిని, ఇక మిగతా వారందరికీ అవకాశం ఉండదని కాదు. అందరికీ ఎంపికలుంటాయి మన సమయంతో ఏం చేస్తామన్న దాని గురించి. అందుకని ఈ ఉపమానంలో ఏమీ చెప్పబడలేదు దేని గురించంటే అది కొంతమంది మేలుకై చేయబడిందని, ఇతరులకు కాదని. ఎందుకంటే కొంతమంది దగ్గర ఉన్న విత్తనాల కంటే ఇతరుల వద్ద ఉన్నవి నాణ్యమైనవి కనుక. నేను ఈరోజు పెడుతున్న బీజము అది పూర్ణమైనది, విత్తడానికి అది ఆరోగ్యకరమైంది, అది గొప్ప బీజము కనుక బీజంలో ఎలాంటి లోపము లేదు. దీని నుంచి మీరేమీ పొందకుంటే అది బీజము వలన కాదు, అది మీ మనస్థితి వలనే. ఎలా వింటారన్నదే. 4 రకాల మట్టి, 4 రకాల మనస్సులు. మొదటిది గట్టి నేల. ఎంత గట్టిగా ఉందంటే విత్తువాడు అతడు ముందుగా అతని మెడ చుట్టూ ఒక సంచి ఉంది, దాని నిండా విత్తనాలున్నాయి. అతడు వాటిని అలా విసురుతున్నాడు. నిజంగా అలాంటిదే ఈరోజు నేను చేస్తుంది. నేను ఎలాంటి అక్కడకు విసిరేస్తున్నా. ఇక్కడున్నామని ఆలోచించడం ఉత్సాహంగా ఉంది. ఒహాయోలో ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలతో పాటు. అయితే ఈ సందేశము రికార్డ్ చేయబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో చూడగలుగుతారు. కనుక ఈరోజు విత్తుతున్నామా, విత్తనాన్ని బయటికి విసిరేస్తున్నామా? అయితే తెలుసా, కొంతమంది వాళ్ళ టీవీలో దీన్ని చూడడం జరుగుతుంది. అవును, అబద్ధాలు చెప్పే వాళ్ళ ఒకరు కేవలం వాళ్లకు తెలుసా గుండె సమస్య ఉన్నందున వాళ్ళకు వైఖరి ఉంది. కొంతమంది నాలాంటి వారికి వ్యతిరేకంగా వైఖరి ఉంటుంది. వాళ్ళకి అసలు తెలియదు కూడా ఎందుకుందో అది. ఆశ్చర్యం, మనం నమ్మే వాటిని చూస్తే అసలు ఎందుకు నమ్ముతున్నామో కూడా తెలీదు. ఎవరో ఒకసారి అన్నారు కనుక మనం అన్నాం ఓకే. కొన్ని విత్తనాలు పలుచని రాత నేల మీద పడ్డాయి, వాటిలో కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, మిగతావి మంచి నేలలో. ఆయన అంతకు మించి వివరణ ఇవ్వలేదు. అప్పుడు ఆ క్షణంలో ఆ ప్రజలకైతే తరువాత యేసు తన శిష్యులను పక్కకు తీసుకుని వెళ్ళి వారికి చెప్పాడు, ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకేలాగూ తెలియను అన్ను. నిజం చెప్పాలంటే నేను నిజంగా ఎన్నడూ దీని గురించి ఈ సందేశం కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు ఆలోచించినంతగా ఆలోచించలేదు. అనుకున్నా ఇది చాలా ముఖ్యమైనది. ఆయన అంటున్నాడు, మీకు ఇది అర్థం కాలేదంటే
మీరు ఏ ఉపమానమునో అర్థం చేసుకోలేరు కనుక దీన్ని విడదీయడానికి ట్రై చేస్తాను. యేసెందుకలా చెప్పాడా అని ముందుగా ప్రజలకు యేసెందుకు వచ్చాడో అర్థం కాలేదు. వాళ్లకు అర్థం కాలేదు. ఆయన మార్పుని తేవడానికి వచ్చాడు. మార్పు అనే దానికి అర్థం ఏమిటంటే విషయాలు తలక్రిందులుగా అవుతాయి. ఎవరో వచ్చి ఎవరూ ఎన్నడూ గతంలో చూడని వాటిని చేయడం మొదలు పెడతారు. అప్పుడు అది పెద్ద మార్పులను తెస్తుంది. ఆయన తీసుకుని వచ్చే మార్పులను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఆయన అన్యాయమైన గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేస్తాడని ఆశించారా? ఆయన కొరకు భూలోకపు సింహాసనాన్ని సెటప్ చేసుకుని ప్రపంచాన్ని ఏల్తాడని. ఆయన శిష్యులు నిజంగా అనుకున్నారు ఆయన ఏదో ఒక చోట సింహాసనాన్ని సెటప్ చేసుకుంటాడని, వాళ్ళు ఆయనకు ముఖ్యమైన వారుగా ఉంటారని, ఆయన కేవలం ఆజ్ఞలు ఇస్తూ మిగతా అన్నిటినీ సరిచేస్తాడని. యేసు తన ప్రసంగం మొదటి నుంచే ప్రకటించాడు. అంటే ఆయన పరిచర్యది ఇదిగో దేవుని రాజ్యము. ఆయన ఒక వేరైన రాజ్యమును పరిచయం చేస్తున్నాడు. అది మనము నివసించే రాజ్యము. మనం నివసిస్తున్న లోకం మధ్యలో అది ఒక రకమైన రాజ్యము. మనము యేసుక్రీస్తు విశ్వాసులుగా మనం మరొక రాజ్యములో, ఒకలా అదొక రహస్యమైన రాజ్యంలో నివసిస్తాం. ఎవరైనా విశ్వాసి కానంత వరకు దాన్ని అర్థం చేసుకోలేరు. మనకు అర్థమైంది కానీ లోకానికి అర్థం కాదు. ఆమేన్. నేను పూర్తి సందేశాల సిరీస్ని చేశాను. 1-2 సభల క్రితం దాదాపు మనం నివసించే రహస్యమైన రాజ్యమును గురించి. దాన్ని నేను తలక్రిందులుగా ఉన్న రాజ్యం అంటాను, ఎందుకంటే అది పూర్తిగా ప్రపంచానికి విరుద్ధంగా ఉంటుంది. మరింతగా కావాలనుకుంటే ఉన్నదానిలోది కొంత ఇచ్చేయాలి. ముందుండాలంటే చివరిగా ఉండడానికి ఇష్టపడాలి. ఎవరైనా మిమ్మల్ని యూజ్ చేసుకుంటే, అన్యాయంగా మీ పట్ల ప్రవర్తిస్తే మీ జీవితాన్ని వారిని ద్వేషిస్తూ వేస్ట్ చేసుకొని అవసరం లేదు. వారిని మీరు క్షమించండి. కమాన్, దీనికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండడం మంచిది. మీకు తెలుసా, రక్షణ పొందని వారికి ద్వేషించడం తప్ప వేరే ఎంపిక లేదని. పగ తీర్చుకోవాలంటారు. మనస్సంతా చేదుతో నిండి ఉండడం అది వాళ్ళని తినివేస్తుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే మనకు వేరే ఎంపిక ఉంది. దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. మనల్ని అవమానపరిచిన వ్యక్తిపై నిజంగా దయ కలిగి ఉండే సమర్థతని ఇస్తాడు. యేసు చెప్పినట్లుగా మనము చెప్పగలం, తండ్రి వారిని క్షమించు, వారేం చేస్తున్నారో వారికి తెలీదు. ఆయన వాళ్ళు ఆ రాజ్యంలో ఊహించగల శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనుకున్నాడు. పూర్తి రాజ్యము, ఈ రహస్యమైన రాజ్యము ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉంది. వినడం, అర్థం చేసుకోవడం మరియు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడం. ఈ గ్రంథంలోని మాటలు ఎంత శక్తివంతమైనవో ముందే తెలియని వారికి ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. అంటే మైక్ ఈరోజు నాతో కొన్ని సాక్ష్యాలను పంచుకున్నారు. ఇక్కడున్న అందమైన 2 ఆమిష్ స్త్రీలతో. వారిలో ఒక ఆవిడ నాలానే అబ్యూస్ చేయబడిందని చెప్పారు. అందులో కొంచెంగా పురుష ఆధిక్యత గల కమ్యూనిటీలో సహాయం కొరకు ఆవిడ చూస్తుంది. పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి నా పుస్తకాలు కొన్నిటిని చూసిందట. బహుశా నా మనస్సు ఒక యుద్ధరంగం అయి ఉంటుంది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఆమె బోధిస్తుంది. అదేదో అది నా పుస్తకం అని కాదు, దానికి ఏం సంబంధం లేదు. అది దేవుని వాక్యము. దేవుని వాక్యం అంత శక్తివంతమైనది.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.